నమస్కారం. తాడేపల్లిగూడెం మండలంలో పల్లె పండుగ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వివిధ గ్రామాలలో 3 కోట్ల 10 లక్షల రూపాయలతో రహదారుల నిర్మాణం చేపట్టారు. వీటికి ఇటీవల వారోత్సవాలలో స్థానిక శాసనసభ్యులు బోల్శెట్టి శ్రీనివాస్ శంకుస్థాపనలు చేశారు. 6 సీసీ, 3 బీటీ, 1 గ్రావెల్ రోడ్డు మంజూరయ్యాయి. అప్పారావుపేట, మాధవరం, ఆరుళ్ల, ఉప్పరగూడెం, జగన్నాథపురం గ్రామాలలో సిమెంట్, కాంక్రీట్ రహదారులతో పాటు రామన్నగూడెం, నవాబుపాలెం, ఇటుకులగుంట గ్రామాలలో బీటీ రోడ్లు, చిన్నతాడేపల్లిలో గ్రావెల్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇవి కాకుండా 64 క్యాటిల్ షెడ్లు మంజూరయ్యాయి. 6 గేదెలు యూనిట్కు 2,30,000, 4 గేదెల యూనిట్కు 1,85,000 రూపాయల చొప్పున మంజూరైంది. ఈ మొత్తంలో 90% ఉపాధి హామీ నిధులు కాగా మిగిలిన 10% లబ్ధిదారులు భరించవలసి ఉంటుంది. ఉప్పరగూడెంలో 90 మీటర్ల పొడవున 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పల్లె పండుగలో భాగంగా ఫెయిత్ చర్చ్ వీధిలో సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ పనులను గ్రామ సర్పంచ్ దండే కనకబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి పంచాయతీలకు నిధులు వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ సంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణానికి నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండే కోటయ్య, మార్ను వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆధునిక సాంకేతిక సమాచారం ఎంత అందుబాటులోకి వచ్చినప్పటికీ గ్రంథాలయాల్లో దొరికే పుస్తకాలను చదవడం ద్వారానే విజ్ఞానం పెరగగలదని కవి చెరుకూరి వెంకటకృష్ణ ప్రసాద్ చెప్పారు. మండలం కేంద్రం ఉండ్రాజవరం గ్రామశాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం కవులు విఎస్వి ప్రసాద్, పి విజయలక్ష్మిలు వారు రాసిన కవిత్వాన్ని వినిపించారు. అలాగే చదరంగ పోటీలను కూడా నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించారు. గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్లి శ్రీనివాసరావు, గుత్తికొండ స్రవంతి, ఐశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన నూతన సర్వేను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ మేరకు మామిడికుదురు మండలం మొగలికుదురులో ధర్నా చేసి నినాదాలిచ్చారు. 2002 సంవత్సర సర్వేని కాదని నూతన రైల్వే సర్వే చేయడం తగదన్నారు. తాజాగా చేపట్టిన సర్వేలో నిర్వాసితులు భూములు కోల్పోతున్నామని అన్నారు. పాత రైల్వే లైన్ అసైన్మెంట్ ప్రకారం రైల్వే లైన్ వేయాలని డిమాండ్ చేశారు. రాజోలు మండలం తాటిపాకలో ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామికి 99 రకాలతో నైవేద్యం పెట్టి తన భక్తిని చాటుకున్నాడు. తాటిపాకకు చెందిన పట్నాల దత్తాత్రేయ వివిధ రకాల పండ్లు, పిండి వంటలను వెంకటేశ్వరునికి సమర్పించారు. కార్తీక మాసం సందర్భంగా గోవిందమాలలు ధరించిన భక్తులు పూజలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మరణం తీరని లోటని పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు పేర్కొన్నారు. ఈ మేరకు మామిడికుదురు మండలం మగటపల్లిలో రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో వేంచేసి ఉన్న మూలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు వేద పండితులు మంత్రోచ్చారణతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా వార్తలు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా కోయలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆదివారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసంలో భక్తులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేసి పూజలు చేస్తున్నారు. అలాగే వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ గ్రామంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు అనంతరం భక్తులకు అన్న సమారాధన చేశారు. దీనిలో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు కూడా స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేపట్టిన పదవులకు వన్నె తేవాలి. నామినేటెడ్ నాయకులకు భీమవరంలో హితవు పలికిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం ఎలవేల్పు మావుళ్లమ్మ గుడిలో సామూహిక కుంకుమ పూజలు చేసిన భక్తులు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు. అధిక ధరలను అరికట్టి పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలి. తణుకులో ప్రభుత్వాన్ని కోరిన మాజీ మంత్రి కారుమూరి. ఉత్తమ రచనల ద్వారా సమాజాన్ని మార్చవచ్చు. తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో స్పష్టం చేసిన సామాజికవేత్త డివివిఎస్ వర్మ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు. తాడేపల్లిగూడెం మండలంలో ముమ్మరంగా జరుగుతున్న పల్లె పండుగ పనులు, 3,10,00,000 రూపాయలతో చేపట్టిన రహదారుల నిర్మాణం పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో నూతనంగా నెలకొల్పిన మందుల వర్తక సంఘ భవనం, చిరకాల కోరిక తీర్చుకున్న వర్తకులు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కోసం చేపట్టిన నూతన సర్వేను ఆపాలంటూ మొగలికుదురు గ్రామంలో ధర్నా చేసిన రైతులు భూములు కోల్పోతామని ఆందోళన. తాటిపాక వెంకటేశ్వర స్వామికి 99 రకాలతో నైవేద్యం పెట్టి భక్తిని చాటుకున్న వీరభక్తుడు దత్తాత్రేయ. కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు గ్రామంలో సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.